టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీంను ఎంపిక చేశారు. వాస్తవానికి ఐపీఎల్ ముగియగానే వెస్టిండీస్, అమెరికాలో టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదు. ఈ క్రమంలో ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఊళ్ళూరుతుంది. అందుకోసం టీమిండియా ప్లేయర్స్ ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ జోస్యం చెప్పారు. అతను టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు మాత్రమే చోటు కల్పించాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వలేదు. 4వ స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్కు అవకాశం ఇచ్చాడు. మరోవైపు రింకు సింగ్ స్థానంలో ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్ను ఎంచుకున్నారు. మహమ్మద్ కైఫ్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3rd ప్లేస్లో, సూర్యకుమార్ యాదవ్ 4th ప్లేస్లో, హార్దిక్ పాండ్యా 5th ప్లేస్లో, రిషబ్ పంత్ 6th ప్లేస్లో ఉంటారు. బ్యాటింగ్లో డెప్త్ అవసరం కాబట్టి తాను చాలా మంది ఆల్రౌండర్లను ఉంచుతానని తెలిపారు. కాబట్టి అక్షర్ పటేల్ 7th ప్లేస్లో, రవీంద్ర జడేజా 8th ప్లేస్లో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 9th ప్లేస్లో ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్లు ఉంటారని మహమ్మద్ కైఫ్ తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.